రవ్వ బియ్యం వేయించి మిక్సీ పట్టినండి. మిక్సీ పట్టి రవ్వ చేసిన. రవ్వ చేస్తే జల్లెడ పట్టాలి. జల్లెడ పడితే మంచిగా వెళ్తుంది. మధ్యలో పిండి జల్లెడ పడితే పిండి వెళ్ళిపోతుంది. ఈ అమ్మమ్మలు నాయనమ్మలు ఉప్పుడు పిండి అంటేదండి. ఇది ఇప్పుడు ఎక్కువ అప్పుడే బియ్యం పిండితోటే చేసేది. కావాల్సిన పదార్థాలు, ఉప్మాకు కావాల్సిన పదార్థాలు చేసే విధంగా చూస్తుంది. పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ వేస్తున్న, బీర్నీసు, ఉల్లిగడ్డ, టమాటా, కరివేపాకు, అల్లం ముక్కలు. బాగుందండి టేస్ట్. జల్లెడ పడితే మీది దొడ్డుగుంటే తీసి మళ్ళీ మీరు మిక్సీ పట్టుకోవాలి. వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె వస్తే ఒక గ్లాస్, ఇది 2 గ్లాసులు అండి. ఒక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు వేయాలి. అయింది ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇవన్నీ వేస్తండి. మిగులుతాయి. శనగపప్పు, కొంచెం మినపప్పు వేసినండి. కరివేపాకు వేసినండి. తగినంత రాళ్ళు ఉప్పు వేస్తండి. ఒక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు పోసినండి. ఇది 4 గ్లాసులు. ఈ రవ్వ కూడా సన్నగా ఉంటుంది. ఉప్మా ఉప్పిడిండి చేసుకోవచ్చు అండి. నీళ్ళు మరుగుతున్నాయండి. ఎంచకుండా చేయొచ్చు కానీ అన్నంలాగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ వస్తుంది ఎంచిన బియ్యం పిండి. ఎక్కడ కలపకుండా సరే ఏం గడ్డలు కట్టదు. వచ్చినా కానీ ఉమ్మగిలో పెట్టాలండి. ఒక్క కలిపి మూత పెడతా. మెత్తగా కావాలంటే 1కి 3 పోయండి నీళ్ళు. మిగిలిందండి. ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది. ఇగో మీ ఇష్టం ఉంటే నిమ్మకాయ వెండుకుంటే కూడా బాగుంటుందండి టేస్ట్. నిమ్మకాయ చట్నీతోటి కానీ, అల్లం చట్నీతోటి కానీ, ఏ చట్నీతోటి తిన్నా కాబట్టి బాగుంటుంది. కారం పొడితోటి తిన్నా కానీ బాగుంటుంది. సిమ్ములో పెట్టి ఉమ్మగిలో పెట్టాలండి. ఉమ్మగిలిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. బియ్యం రవ్వ, ఉప్పుడు పిండి అంటారు, ఉప్పు అంటారు. నేను కారం పొడి, ఇది ఎల్లిపాయ కారం అండి. ఎల్లిపాయ కారం చేసినాం. ఎండుమిరపకాయలతో చట్నీ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఉప్పు అన్నీ సరిపోయినాయండి. ఏ విధానం మీకు చూపిస్తున్నా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్.